నమస్కారం. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం. గత 4 దశాబ్దాలుగా జ్యోతిష్య సలహాలు సూచనలు అందిస్తూ ఎందరికో జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర ముహూర్త శాస్త్రాలు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ పలు జాతీయ అంతర్జాతీయంగా జ్యోతిష్య సభలు నిర్వహిస్తూ మరి అందరికీ జ్యోతిష్య శాస్త్రాన్ని పట్ల అవగాహన కలిగిస్తున్నటువంటి జ్యోతిష్య వైజ్ఞానిక సంస్థ స్టార్ ఆస్ట్రాలజికల్ కార్యదర్శి అలాగే తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ అధ్యాపకులు శ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. మరి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ జాతకపరంగా ఎటువంటి దోషాలతో మీరు బాధపడుతున్నా కూడా నేరుగా శర్మ గారితో మీరు మాట్లాడచ్చు. ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడచ్చు తెలుసుకోవచ్చు. అలాగే జ్యోతిష్య ఇంకా సంఖ్యాశాస్త్రాల్లో మీరు కూడా ప్రావీణ్యం పొందాలి అనుకుంటున్నా, క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా, వాటికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా నేరుగా మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి. నమస్కారం అండి వేమూరి గారు. నమస్కారం అండి చంద్రశేఖర్ గారు. వేమూరి గారు, ఈ రోజు చంద్రగ్రహణం, అందరూ దాని గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. మరి ఏ రాశుల వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మామూలుగా పెద్దలందరూ చెప్పారు, ఇవాళ చంద్రగ్రహణం ఇవాళ మనకు ఉన్నది, దాని ప్రకారంగా చేయాల్సిన విధులు ధర్మాలు దానాల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే గ్రహాన్ని తరఫు నుంచి కూడా మనం చెప్పేది ఏంటంటే, మనం జ్యోతిశాస్త్ర కార్యక్రమం కాబట్టి దీంట్లో ముఖ్యంగా మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, మీన రాశి వాళ్ళకి ఈరోజు చంద్రగ్రహణం మూలంగా అధమ ఫలాలు వస్తాయి. అయితే కొంచెం వయామీడియాగా 50-50 అంటే 50% శుభము, 50% అశుభము ఉన్న రాశులు కర్కాటకం, కన్యా, వృశ్చికం, కుంభరాశుల వాళ్ళకి. అయితే దీని పరంగా మనం కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. మామూలుగా అందరూ చెప్పారు, మన పెద్దలందరూ గర్భిణీ స్త్రీలు ఎవరు బయటికి రాకూడదని చెప్పి. అలాగే ముఖ్యంగా గ్రహణ సమయంలో మనం జపం, మన గురువుగారు ఇచ్చిన మంత్రోపదేశం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని మనం మననం చేసుకోవటమే ఈ యొక్క గ్రహణం యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 5 నిమిషాల వరకు ఈ గ్రహణ సమయం ఉంది. కాబట్టి దాంట్లో తప్పనిసరిగా ఈ యొక్క గ్రహణం ఉన్నవాళ్ళు, మంత్రోపదేశం ఉన్నవాళ్ళు, మంత్రోపదేశం లేకపోతే కనుక విధి విధానంగా వాళ్ళకి నచ్చిన కులదేవత కానీ వాళ్ళ దేవత కానీ యొక్క మంత్రాన్ని కానీ స్తోత్రాలు కానీ పఠించుకుంటూ ఉంటే కనుక తప్పనిసరిగా వీళ్ళకి దానికి సంబంధించిన పుణ్యఫలం అనేది వస్తుంది. ఈరోజు జపం ఒకసారి చేస్తే దాదాపు 1,00,000 సార్లు చేసిన ఫలితం అనేది గ్యారంటీగా వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. అయితే దీనికి పరిహారాలు కూడా కొంచెం ఉన్నాయి. ఆ పరిహారాలు మామూలుగా శాస్త్రంలో చెప్పింది అయితే కనుక ముఖ్యంగా మేషం, సింహం, ధనస్సు ఈ యొక్క మీన రాశుల వాళ్ళు మనం పాటించాల్సిన దీనికి బంగారం కానీ వెండి కానీ ఒక పాత్ర తీసుకుని ఆ పాత్ర నిండా ఆవు నెయ్యి పోసి దాంట్లో బంగారంతో కానీ వెండితో కానీ చేసిన బింబం, చంద్రబింబము, రాహుకేతుల బింబాలు వేసి స్వయంపాక యుక్తంగా, దక్షిణయుక్తంగా, వస్త్రయుక్తంగా పురోహితులకు కానీ బ్రాహ్మణులకు కానీ సద్బ్రాహ్మణులకు దానం కనుక చేస్తే ఈ గ్రహణ దోషం అనేది పోతుంది. దానికి సంకల్పయుతంగా చేయాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ మేష, సింహ, ధనస్సు, మీన రాశుల వారు ఈ దాన ప్రక్రియని, పరిహార ప్రక్రియ తప్పనిసరిగా పాటిస్తే కనుక తప్పనిసరిగా వారికి శుభ పరిణామాలు కలుగుతాయి. చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సరిత అండి, భువనగిరి నుంచి చేస్తున్నానండి. సరిత, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా భర్త గురించి అండి. పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5th జనవరి 1983 అండి. 83 జనవరి 5. అనిల్ కుమార్, టైం చెప్పండి. టైం 5:45 అండి. ఎప్పుడు ఈవినింగ్ అండి, ఎర్లీ మార్నింగా? ఈవినింగ్ అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? ఏ జిల్లా? భువనగిరి, నల్గొండ జిల్లా. అందరూ అనిల్ అని పిలుస్తున్నారా, అనిల్ కుమార్ అని పిలుస్తున్నారా? అనిల్ అని పిలుస్తారండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? వేమూరి గారితో మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. అమ్మ చెప్పండి అమ్మా, దీంట్లో ఏం కావాలి మీకు? నమస్కారం అండి. నమస్తే అమ్మా. జాబ్ ఆయనకి గవర్నమెంట్ జాబ్ ట్రై అవుతుంది కానీ మధ్యలో ఏదో అడ్జస్ట్ కాల్ వస్తుంది అండి. ఓకే అమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ పరంగా చూసుకున్నప్పుడు రవి, కుజుడు ఇట్లాంటి గ్రహాలు కొంచెం అనుకూలంగా ఉండాలి. కుజుడు అష్టమంలో ఉండటం జరిగింది, సప్తమంలో ఈ రవికేతులు ఉండటం జరిగింది. కొంచెం కష్టం మీద ఈ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈయనకి 2015 జనవరి నుంచి 2015 మార్చి లోపల ఏదైనా గవర్నమెంట్ పరమైన ఎగ్జామ్స్ కనుక్కుంటే దాని ప్రయత్నం చేయమనండి. ఈయనకి తప్పనిసరిగా బాగా శుభం కలుగుతుంది. ముందర ఒక రూబీ ఒకటి వేయండి. అలాగే సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయండి. సూర్య ఆరాధనతో పాటుగా మీకు వీలైతే కానీ అరుణ పారాయణం, అరుణ హోమం తప్పనిసరిగా చేయించండి. చేయిస్తే కనుక గవర్నమెంట్ పరంగా
ఉద్యోగం రావడానికి అవకాశాలు కొంచెం మెరుగవుతాయమ్మా. నమస్కారం. మరి చంద్రశేఖర్ గారు, మరి మీరు చెప్పండి, న్యూమరాలజీ నుంచి ఏ నెంబర్ గురించి ఈరోజు చెప్తున్నారు? ఈరోజు 3వ సంఖ్య గురించి తెలుసుకుందాము. దీని 3వ సంఖ్య అధిపతికి గురువు అనమాట. ఈ గురువు చిహ్నం వీరి యొక్క గురువులుగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అంతేకాదు మంచి కళాత్మక ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. అంతే ఏ నెలలో అయినా సరే 3, 12, 21 జన్మించిన వారు 3వ నంబర్ వ్యక్తులుగా అవుతారు. కళాత్మకమైన ప్రతిభ, కల్పనా చాతుర్యం, బహుముఖ ప్రజ్ఞత వీరి యొక్క లక్షణాలు. అదృష్టము, తెలివితేటలు, దివ్యశక్తి మొదలైనటువంటి వీరి యొక్క లక్షణాలు అన్నమాట. వీరు ఎక్కువగా టీచర్గాను, పండితులుగాను, పీఠాధిపతులుగాను మరియు వ్యాఖ్యాతను బాగా రాణిస్తారమ్మా. వీళ్ళ యొక్క లక్కీ నెంబర్లు వచ్చి 1, 3, 9. లక్కీ కలర్స్ వచ్చి ఎల్లో, గ్రీన్, గోల్డెన్ కలర్, గులాబీ, ఆరెంజ్ రంగులను. గురువు కనుక బాగుండకపోతే దక్షిణామూర్తిని సేవించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు అనేటువంటివి వస్తాయి. వేమూరి గారు, మరి మీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు, జ్యోతిష్య అలాగే సంఖ్యాశాస్త్ర ఇంకా ఇతరత్ర ఎలాంటి శాస్త్రాలు నిర్వహిస్తున్నారు, ఎప్పుడు నిర్వహిస్తున్నారు, వాటి వివరాలు చెప్పండి. జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రం గురించి కొత్త బ్యాచ్ హైదరాబాద్లో ప్రారంభమవుతున్నామా నవంబర్ 1st వీక్లో. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల వాళ్ళ కోరిక మీదకి రేపు 27 నుంచి 27, 28, 29 సంఖ్యాశాస్త్ర తరగతులు, దాని తర్వాత 27, 28, 29 సంఖ్యాశాస్త్రము, 30, 31, 1, 2వ తారీఖు నవంబర్ 2వ తారీఖుతో ముగిసే ఆ తరగతులు జ్యోతిష్శాస్త్రం చెప్పబోతుంది. మొత్తం 7 రోజులు సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం యొక్క తరగతులు ప్రత్యేకంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల వారికి ఏర్పాటు చేయడం జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలని సంస్థలు తెలియజేస్తారు. దీంట్లో ఫండమెంటల్స్ నుంచి జ్యోతిష్శాస్త్రం అంటే ఏంటి, సంఖ్యాశాస్త్రం ఏంటి, సంఖ్యాశాస్త్రంలో ఇప్పుడు మనం చూస్తున్న బ్లాస్టింగ్ నెంబర్స్ ఇత్యాది నెంబర్స్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో దాని గురించి వివరణ, నేమ్ కరెక్షన్స్ అవసరమా, అయితే కానీ ఎంతవరకు చేయాలి అనేది ఈ 3 రోజుల శిక్షణా తరగతుల్లో వాళ్ళు స్వయంగా చాలామంది మన దగ్గర నేర్చుకున్న వాళ్ళని పరిచయం చేయడం జరుగుతోంది. ఆ పరంపరలోనే మనం ఈ రోజున పక్కన చంద్రశేఖర్ గారిని చూస్తున్నాం. నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త వాళ్ళని పరిచయం చేస్తాము. అట్లా కొంతమందిని పరిచయం చేయడం జరుగుతోంది. అట్లాగే ఈ సంఖ్యాశాస్త్రం 3 రోజుల్లో తప్పనిసరిగా వారికి లేమ్యాన్కి అంటే ఏమీ తెలియని వాళ్ళకు కూడా సంఖ్యాశాస్త్ర తరగతుల గురించి మొత్తం కూలంకుషంగా చెప్పడం జరుగుతుంది. అట్లాగే జ్యోతిష్శాస్త్రం ఫండమెంటల్స్ నుంచి గ్రహం అంటే ఏంటి, రాశి అంటే ఏంటి, దాని మూలంగా వచ్చే ఫలితాలు ఏంటి, కారకత్వాలు, దాంతోపాటుగా జన్మ జాతక చక్రం వేసుకుని ఈ 4 రోజుల్లో ఆ జాతక చక్ర ప్రకారంగా ఫలితాలు ఎలా చెప్పాలి అనే విధంగా నేర్పించడం జరుగుతుంది. కాబట్టి దీనికి కులమత వర్గ ప్రాంత భేదాలు ఏవీ లేవు. దాంతోపాటుగా వయస్సుతో నిమిత్తం లేదు, స్త్రీ పురుష భేదాలు లేవు. ఇక్కడ కావాల్సిందల్లా జ్యోతిష్శాస్త్రం మీద భక్తి, దైవభక్తి కనుక 2 కనుక ఉంటే తప్పనిసరిగా ఈ తరగతులు ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో వాళ్ళకి మొత్తం జ్యోతిష్శాస్త్ర పరంగా మేము జ్యోతిష్శాస్త్రం చెప్పగలము అనే ధైర్యం కలగజేసేట్టుగా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి విజయవాడకు సంబంధించినంతవరకు ఆ నెంబర్ స్క్రోల్ అవుతోంది. దాని ప్రకారంగా మీరు వివరాలని సంస్థలు తెలియజేసుకోవచ్చు. కాబట్టి 26, 27, 28, 29 మనకి ఏమో సంఖ్యాశాస్త్ర తరగతులు, అట్లాగే 29, 30, 31 అలాగే 1, 2వ తారీఖు మాత్రం మనకి జ్యోతిషశాస్త్ర శిక్షణ తరగతులు ఉంటాయి. మిగిలిన వివరాలని సంస్థలు తెలియజేస్తారు. మరి మీరు కూడా శ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. అలాగే వీరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర క్లాసెస్లో మీరు కూడా జాయిన్ అయ్యి నేర్చుకోవాలి అనుకుంటున్నా అవి వ్యక్తిగత నెంబర్ని సంప్రదించండి. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? స్వర్ణకుమారి గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాబు పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సునీల్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 88 అండి. ఓకే, 28/3/88. టైం చెప్పండి. ఏ టైంలో పుట్టాడమ్మా? హలో, టైం చెప్పాలి, ఎప్పుడు పుట్టారు తెలీదు. ఏం కావాలమ్మా? ఇంకా ఏం కావాలి? ఉద్యోగం కోసం. ఉద్యోగం గురించి అమ్మా? ఇప్పుడు నక్షత్రం ఏమో ఆశ్లేష నక్షత్రం వస్తుంది.
ఆశ్లేషణ ఇస్తున్న వారికి మీరు ప్రస్తుతం అర్ధాశ్రమిస్తే నడుస్తుంది కాబట్టి మీకు సమయం తెలియదు అంటున్నా. ఒక మళ్ళీ గంటన్నరకి లగ్నం మారుతుంది, దశ మారుతుంది. ఉద్యోగం గురించి అడిగారు కాబట్టి ఎందుకైనా మంచిది, ఉద్యోగం సంబంధించినంత వరకు మీరు లక్ష్మీ గణపతి హోమం తప్పనిసరిగా చేయించండి. లక్ష్మీ గణపతి హోమాన్ని మీరు చేయించడం అష్టద్రవ్యాలతో చేయించండి. దానికి సంబంధించిన వరకు సుపరిణామాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగపరంగా వీరికి మీరు చెప్పిన టైం ప్రకారంగా ప్రశ్న లగ్నం ప్రకారంగా చూసుకుంటే 2015 మార్చి తర్వాత వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోపల లక్ష్మీ గణపతి యొక్క ఇందాక చెప్పినట్టు హోమం చేయించండి అష్టద్రవ్యాలతో. దాంతోపాటు టైం కనుక దొరికితే వ్యక్తిగతంగా సంప్రదించండి. తప్పనిసరిగా మంచిగా వీరికి సంబంధించిన రెమెడీస్ చెప్పేందుకు అవకాశం ఉంటుంది. నమస్కారం. మరి వేమూరి గారు, కార్తీక మాసంలో మీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి సంకల్పించారు కదా, వాటి వివరాలు చెప్పండి. ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే ఏ విధంగా పాల్గొనవచ్చు? అమ్మ, కార్తీక మాసంలో మనం ప్రత్యేకంగా మనం సహస్రలింగార్చన అంటే కనుక మనం పార్థివ లింగాలు 1178 శివలింగాలతో ఈ యొక్క అభిషేకం చేస్తున్నాం. అది అలాగే ప్రత్యేకంగా ఈసారి మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం శివుడికి సంబంధించిన దశసహస్ర నామాలు ఉన్నాయి. అంటే 10,000 నామాలు శివుడితో అర్చన చేయటము, అలాగే ఈ యొక్క సహస్రలింగార్చన, దాంతోపాటుగా శివ కళ్యాణం అనేది రోజు మొత్తం కార్యక్రమం 26వ తేదీ ఉంటుంది. ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మామూలు సహస్రలింగార్చన, దాంతో శివ కళ్యాణంతో కానీ రెండు కలిపి కానీ లేదా విడివిడిగా కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. దీని మూలకంగా వాళ్ళకి శివుడు ఐశ్వర్య ప్రదాత, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మానసికంగా ఉన్న ఆందోళన తొలగిపోతాయి. గ్రహదోషాలు తొలగించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. కార్తీక మాసంలో తప్పనిసరిగా శివ పూజ అభిషేకం కనుక చేసుకుంటే, స్వయంగా చేసుకుంటే తప్పనిసరిగా ఆ యొక్క దోషాలు నివారించబడతాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఋషివచనం, శాస్త్రవచనం. కాబట్టి ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. అయితే దీంట్లో కావాల్సిందల్లా సంప్రదాయయుక్తంగా రావటం, భక్తియుక్తంగా రావటం, ఒక నమ్మకంతో కనుక వస్తే తప్పనిసరిగా శివుడు మహాశివుడు మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏదైనా సరే ఐశ్వర్య ప్రదాత. దాంతో గ్రహదోషాలను తొలగిపోయేందుకు ఒక మహత్తర అవకాశంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. స్వయంగా చేసుకునే అవకాశం మన సంస్థ స్టార్ ఎస్ట్రాలజీ సెంటర్ కల్పిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ గ్రహదోషాలు ఉన్నవాళ్ళు, మొండిగా బాకీలు రాని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కొంతమంది అంటే డబ్బులు బయటికి ఇయటం, బాకీలు రాక బాధపడటం, అలాగే భార్యాభర్తల మధ్య అన్నింటి లోపించడం, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ శివుడి యొక్క పూజ ఆ రోజున సహస్రలింగార్చన శివకళ్యాణంలో పాల్గొంటే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వారి వారి కోరికలు ఈడేరేందుకు, వాళ్ళ కోరికలు నెరవేరేందుకు ఈ యొక్క సహస్రలింగార్చన శాంతి కళ్యాణం ఉపయోగపడుతుంది. కాబట్టి మిగిలిన వివరాలని సంస్థలు తెలియజేస్తారు. ఇది హైదరాబాద్లోనే జరుగుతోంది, చిక్కడపల్లి ప్రాంతంలో. కాబట్టి మిగతా వివరాలని సంస్థలు తెలియజేస్తారు. చంద్రశేఖర్ గారు చెప్పండి, న్యూమరాలజీ కరెక్షన్ ఏ విధంగా చేస్తూ ఉంటారు, దాని వివరాలు తెలియజేయండి. మనకి వచ్చిన ఈమెయిల్స్లో నుంచి కొన్ని కరెక్షన్ చేసి చెబుతాము. శ్రీనాథ్ దాడి అని చెప్పి పంపించారు. శ్రీనాథ్ గారు, మీరు 2 డేట్ ఆఫ్ బర్త్లు పంపించారు, అందులో ఏది కరెక్టో ఏదో చెప్పలేదు, మీరే చూసుకొని ఎంచుకోండి అని అన్నారు. అలా కాకుండా మీరు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఒకసారి ఆఫీస్కి వస్తే దాన్ని కరెక్షన్ చేసి ఇస్తామండి. సుమన్ కుమార్ పబ్బరాజు గారు అని ఒంగోలు పంపించారు. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 22/8/1980. వారి నేమ్ కరెక్షన్ వచ్చి SUMAAN KUMARR. మళ్ళీ ఒక్కసారి అండి, SUMAAN KUMARR సుమన్ కుమార్. మీ యొక్క లక్కీ నెంబర్స్ వచ్చి 1, 2, 4, 5, 6, 7, 8 అండి. డేట్స్ వచ్చి 4/22/31 అండి. మీ యొక్క లక్కీ స్టోన్ వచ్చి గోమేధికం అండి, అది పెట్టుకోండి. నెక్స్ట్ రుద్రరాజు వెంకట బాల శివ సాయి వర్మ. మీరు పేరు కాలింగ్ నేమో అవేమి రాయలేదండి, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వచ్చిందండి. మీది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 3 నెంబర్ వచ్చిందండి. దాని ప్రకారం మీకు లెబ్రోడే ఫెసిలేట్ అనేటువంటి లక్కీ స్టోన్ పెట్టుకోండి. తర్వాత మీ యొక్క లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 3, 5, 6, 7, 8, 9 అండి. మీరు టోపాజ్ కూడా వాడచ్చు, పెట్టుకోవచ్చు. తర్వాత నవీన్ కుమార్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 15/11/1993 అండి. మీ యొక్క నేమ్ కరెక్షన్ అక్కర్లేదు, మీకు చాలా బాగానే ఉందండి. మీ యొక్క లక్కీ స్టోన్ వచ్చి జెరోకాన్ అనేటువంటి పెట్టుకుంటే బాగుంటుంది. లక్కీ డేస్ వచ్చి 6, 15, 24 అనేటువంటి మీ లక్కీ డేస్ అండి. ఇవి మనకి వచ్చిన ఈమెయిల్స్ అండి. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నా పేరు శ్రీనాథ్ మేడం. శ్రీనాథ్ గారు, ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, కదిరి నుంచి మేడం. ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం, నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం, మార్చి 6 1981. 81. ఏ టైంలో పుట్టారు? రాత్రి 8:15. ఓకే, ఎక్కడ పుట్టారు? ఏ జిల్లా? మేడం, కదిరి మేడం, అనంతపురం. ఓకే, శ్రీనాథ్ గారు ఏం చేస్తుంటారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు? శ్రీనాథ్ అనే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు?
అదే మేడం జాబ్ గురించి మ్యారేజ్ గురించి తెలుసుకున్నాం. వేమూరి గారితో మాట్లాడండి అని చెప్తారు, మీకోసం వినండి మరి. అండ్ మీ నక్షత్రం పూర్వభద్ర రావడం జరిగిందండి. పూర్వస్వయం బుధమహా దశ నడుస్తుంది, బుధుల్లో శుక్రుడు యోగకారకమైన దశ నడుస్తుంది. ముందరగా మీ జాబ్ గురించి ప్రయత్నాలు తీవ్రతరం చేయండి. జాబ్ వచ్చేందుకు ఈ అవకాశాలు బాగున్నాయి. రేపు 2015 మార్చి లోపల జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంది. దానికి సంబంధించిన వరకు విష్ణువు రూపకంగా ఉన్న దేవాలయానికి తప్పనిసరిగా వెళ్ళండి. అలాగే కదిర్లో మీకు చూసిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది, అక్కడ తులసితో అర్చన చేయండి. తులసిమాల దేవుడికి వేసి తులసి అర్చన, లక్ష తులసి అర్చన కానీ లేకపోతే అభిషేకం కానీ చేయండి. దాని మూలకంగా మీకు జాబ్ వచ్చేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ముందర జాబ్ యొక్క ప్రయత్నాలు ఈ సంవత్సరం నుంచి మీకు 2015 మార్చి లోపల కనుక చేసుకుంటే ముందర జాబ్ అనేది మీకు వస్తుంది. దాని తర్వాత మిగిలిన విషయాలని మాట్లాడుకోవచ్చు. ఎందుకైనా మంచిది, మీకు వీలైనంత వరకు ఈ యొక్క ఇందాక చెప్పినట్టు విష్ణు సహస్రనామాలు రోజు చదువుకుంటుండండి. తప్పనిసరిగా మీకు శుభం కలుగుతుంది. నమస్కారం. వేమూరి గారు, మరి కార్తీక మాసంలో మీరు నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో ఏ రోజుల్లో నిర్వహిస్తున్నారు, ఎలాంటి వ్రతాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఏ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇవి చేస్తే మంచిది? ఇప్పుడు కార్తీక మాసంలో ప్రత్యేకించి శివపూజ మనకి ముఖ్యంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే శివపూజ కార్యక్రమం ఈ యొక్క సహస్రలింగార్చన 1,178 శివలింగాలతో, పార్థివ శివలింగాలతో చేయడం జరుగుతుంది. దీంట్లో అలాగే వచ్చిన వాళ్ళకి ఒక 50 మంది జంటలకి మాత్రం దంపతియుక్తంగా కూర్చుని వాళ్ళు స్వయంగా శివుడి యొక్క అర్చన చేసుకునేట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా లిమిటెడ్ మెంబర్స్, ఎందుకంటే దాని మూలకంగా మానిటరింగ్ ఈజీ అవుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారని చెప్పి. దీంట్లో ఎటువంటి సమస్య ఉన్నా సరే, సమస్య లేకపోయినా సరే, కార్తీక మాసంలో హిందువుగా పుట్టిన ప్రతివాడు కార్తీక మాసంలో తప్పనిసరిగా శివుడి యొక్క అర్చన కనుక చేసుకుంటే, శివుడు ఐశ్వర్య ప్రదాత కాబట్టి ఐశ్వర్యం మనం తెచ్చుకోవాలనుకున్న, ఐశ్వర్యం మనకి కావాలనుకున్నా తప్పనిసరిగా శివుడి యొక్క పూజ తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ విధంగా ఒక 50 మంది దంపతులతో ఇది చేయడం జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మనం మామూలు శివ కళ్యాణం సాయంత్రం పూట ఉంటుంది. అలాగే ఆ రోజు ఉదయం 26వ తారీఖు అక్టోబర్ 25 ఆదివారం అయింది కదా, ఆ అక్టోబర్ 26 ఉదయాన్నే 8 గంటల నుంచి కార్యక్రమం మొదలయ్యి సాయంత్రం శివ కళ్యాణంతో పూర్తవుతుంది, రాత్రి 6:30, 7కి. కాబట్టి దీంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు. దీనికి ఆర్తి ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు మనం తప్పనిసరిగా శివ పూజ చేసుకుంటే మనకి సుమం కలుగుతుందని నమ్మకంతో తప్పనిసరిగా దీంట్లో పార్టిసిపేట్ చేసుకుంటే అదొకటి అవుతుంది. అలాగే కార్తీక మాసంలో ఇంకొక వ్రతం ఒకటి ఆచరిస్తున్నారు. ఇంకొక వ్రతం ఏంటని చెప్పి మీరు అడగడం జరిగింది. అయితే ఆ వ్రతం మన శని వ్రతాన్ని మనం చేస్తున్నాము నవంబర్ 2వ తారీఖు కార్తీక మాసంలో. ఎందుకంటే నవంబర్ 2వ తారీఖు శని రాశి మారటం జరుగుతోంది. తులారాశిలోంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఆ రోజున ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటే మేషము, సింహము, మేషరాశి, సింహరాశి, అలాగే తుల, వృశ్చికము, ధనుస్సు రాశుల వాళ్ళు ఈ యొక్క శని వ్రతాన్ని కానీ ఆచరిస్తే ఏళ్ళనాటి శని, అష్టమ శని దోషాలని నివారించబడి శని భగవానుడు మనకి అన్ని విధాలా శుభం చేకూరుస్తాడు. కాబట్టి అది నవంబర్ 2 నాడు జరుగుతోంది. దాని స్క్రోలింగ్ కూడా మనకి రావటం జరుగుతోంది. కాబట్టి ముందరగా శివపూజకు తప్పనిసరిగా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. దీనిలో 50 మందికి లిమిటెడ్ చేయడం జరిగింది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం, ఆర్థిక ఇబ్బందులను తొలగేందుకు ఈ శివపూజ ఉపయోగిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి మీరు కూడా కార్తీక మాసంలో ఈ పూజల్లో, వ్రతాల్లో పాల్గొనాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు తెలియజేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా అవి వ్యక్తిగత నెంబర్లు సంప్రదించండి. వేమూరి సూర్యనారాయణ శర్మ గారిని వ్యక్తిగతంగా కలవాలి, మీకున్నటువంటి దోషాలకి చక్కటి రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు సంధ్య. సంధ్య, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నేను మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలని కాల్ చేశానండి. పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆయన పేరు కృష్ణ. 23rd May 1982. 1982 మే 23rd. టైం చెప్పండి. 23rd 27th అమ్మా. 4 to 5 మిడిల్లో పుట్టానండి. ఓకే, 23 కదండి, మే 23. May 23rd. ఓకే, 4 to 5 మధ్య ఎర్లీ మార్నింగ్. ఎక్కడ పుట్టారు, ఏ జిల్లా? ఇది నిజామాబాద్. ఓకే, కృష్ణ గారి గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? జాబ్ గురించి. ఏం చేస్తున్నారు ప్రస్తుతం? మార్కెటింగ్ లో చేస్తున్నారు. సో తను సాఫ్ట్వేర్ లో ట్రై చేయాలని చూస్తున్నారు, కానీ సరిగ్గా దొరకట్లేదు. సో ప్రాబ్లం ఏంటి, ఎప్పుడు ఉంది అనేసి. ఓకేనండి అమ్మ, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం కృష్ణ గారి నక్షత్రం కృత్తిక నక్షత్రం వృషభ రాశి రావడం జరిగింది. మేష లగ్నంలో ఉన్నారు. ప్రస్తుతం రాహులో శుక్రమహర్తో జరుగుతోంది. వీళ్ళకి వెళ్లకుండా ఉండటం బెటర్.
ఎందుకంటే సాఫ్ట్వేర్ సంబంధించిన గ్రహాలు 6వ ఇంట్లో ఉండటం జరిగింది. దానివల్ల కొంచెం బాధపడే అవకాశాలు ఉన్నాయి. మార్కెటింగ్ ఫీల్డ్, తిరిగే ఫీల్డ్, ఇన్సూరెన్స్ ఏజెన్సీ కానీ మార్కెటింగ్ కానీ నీకు చాలా బాగుంటుంది. ఆ విధంగా ప్రయత్నాలు చేయండి. ప్రస్తుతం 2013 జూలై నుంచి అలాగే 2016 జూలై వరకు ఈయనకి చాలా మంచి దశ నడుస్తుంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల మీదే ఉండండి. మార్కెటింగ్లోనే తప్పనిసరిగా నీకు శుభం కలుగుతుంది. నమస్కారం. వేమూరి గారు, చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి హస్త సాముద్రికం ఆధారంగా మనం భవిష్యత్తు తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. అసలు హస్త సాముద్రికం అంటే ఏంటి? మీరేమైనా వాటికి సంబంధించి కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారా? హస్త సాముద్రికం అంటే మామూలుగా సాముద్రిక శాస్త్రం అని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగము. సాముద్రిక శాస్త్రం అంటే కనుక మనకి నఖసిక పర్యంతం అంటే చిటికన వేలు ఏదైతే ఉందో ఎడంకాలి చిటికన వేలు నుంచి ఈ మొత్తం సహస్రార చక్రం వరకు ఉన్న బాడీ యొక్క దాని కంపోజిషన్ ఎలా ఉండాలి, ముక్కు ఎంత పొడుగు ఉండాలి, చేతులు ఎంత పొడుగు ఉండాలి, అలాగే నడువు ఎంత పొడుగు ఉండాలి, ఏది మొహం ఎంత పొడుగు ఉండాలి, కళ్ళు ఎట్లా ఉండాలి అని చెప్పేది సాముద్రిక శాస్త్రం. దాంట్లో హస్తరేఖ శాస్త్రం అనేది కేవలం ఈ చెయ్యి చూసి ఎడం చెయ్యి కుడి చెయ్యి రెండు ప్రాక్టికల్ హ్యాండ్, ఒకటేమో న్యాచురల్ హ్యాండ్, ఈ రెండిట్లలో కనుక ఆ యొక్క చెప్పిన ఫలితాలు కనుక నిమిడీకృతం అయ్యింటే తప్పనిసరిగా సుఫలితాలు వస్తాయని చెప్పి మనకి శాస్త్రం చెప్పడం జరుగుతుంది. ఈ హస్తరేఖ శాస్త్రాల మీద అంటే పామిస్ట్రీ మీద కొన్ని తరగతులు నిర్వహిస్తున్నాము. కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. నవంబర్ 2వ తేదీ కేవలం హైదరాబాదులో మాత్రమే ఈ సాముద్రిక శాస్త్రం మీద మనకి 2 భాగాలుగా సాముద్రిక శాస్త్రం అట్లాగే మెడికల్ పామిస్ట్రీ అట్లాగే జనరల్ పామిస్ట్రీ. జనరల్ పామిస్ట్రీలో రేఖలు, ఈ మౌంట్స్ ఉంటాయి, ఇట్లా మౌంట్స్ అంటారు వీటిని. ఈ మౌంట్స్, ఫ్లాంజెస్, ఈ నెయిల్స్, ఈ గోళ్ళ మీద ఉన్న గుర్తులు, అలాగే ఈ రేఖలు, పనికంట రేఖలు, ఇట్లా ప్రతి ఒక్కొక్క రేఖని వివరించుకుంటూ దాంట్లోకి స్త్రీలకు ఎట్లా ఉంటుంది, పురుషులకు ఎట్లా ఉంటుందని చెప్పేది ఈ యొక్క పామిస్ట్రీ క్లాస్ హస్తరేఖ తరగతులు. ఇది జనరల్ పామిస్ట్రీలో మొత్తం ఒక లేమ్యాన్కి ఏమీ తెలియని వాడికి కూడా రేఖాశాస్త్రం గురించి పరిచయం చేయటము. ఆ పరిచయం చేసిన తర్వాత మెడికల్ పామిస్ట్రీ అంటే ఈ హస్తం చూసి ఎటువంటి వ్యాధులు రావచ్చు, వ్యాధులు వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి, వ్యాధి నివారణ ఎట్లా చేసుకోవాలి, దానికి సంబంధించిన రెమెడీస్ 2 లెవెల్స్, ఒకటి జనరల్ పామిస్ట్రీ, ఒకటి మెడికల్ పామిస్ట్రీ. ఈ 2 తరగతులు నవంబర్ 2వ తేదీ నుంచి హైదరాబాదులో మాత్రమే జరుగుతోంది. మన సంస్థ కార్యాలయం చికటపల్లి గ్రహవాణి జ్యోతిషాలయం కానీ, స్టార్ రీసెర్చ్ సెంటర్ కానీ, వాళ్ళు నా పేరు వేమూరి సూర్యనారాయణ గారు మీరు అందరికీ తెలుసు కాబట్టి మా ఆధ్వర్యంలోనే క్లాసెస్ జరుగుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ హస్తరేఖల గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మనకి. ఆ శాస్త్రాన్ని బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంలో ఈ తరగతులు ప్రారంభిస్తున్నాము. కాబట్టి ఎవరైనా దీంట్లో రావచ్చు. దీంట్లో ఎటువంటి ఇందాక చెప్పినట్టు కుల మత వర్గ ప్రాంత భేదాలు కానీ వయోభేదాలు కానీ ఏవీ లేవు. కేవలం చదవటం రాయటం వస్తే చాలు. మరి వేమూరి గారు, మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, పేర్ల కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారా? అలాగే పర్యటనలు ఏమైనా చేస్తూ ఉంటారా? వివరాలు చెప్పండి. అమ్మ, పర్యటనలు అంటూ ప్రస్తుతం మనం కేవలం జ్యోతిష్ శాస్త్ర తరగతులకి, సంఖ్యాశాస్త్ర తరగతులకి మాత్రం పరిమితం అయ్యాము. వ్యక్తిగతంగా కన్సల్టేషన్కి వేరే ఊరు వెళ్ళి పర్యటనలు అనేవి నేను చేయట్లేదు. కేవలం హైదరాబాద్లో చిక్కడపల్లిలో సంస్థ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ మాత్రమే నేను అవైలబుల్ ఉంటాను. అక్కడ జ్యోతిషము, సంఖ్యాశాస్త్రం మీద ఎవరైనా వచ్చి కన్సల్టేషన్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న మనవి అందరికీ చేయాలనుకుంటున్నాను దయచేసి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రము, సంఖ్యాశాస్త్రం అనేది దైవం ఇచ్చిన శాస్త్రాలు ఇవి. వ్యక్తి దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసేవాడే జ్యోతిష్యుడు తప్పితే వీడు స్పెషల్గా చెప్పేది ఏం లేదు. ఎందుకంటే కొంతమంది మాతలు, మహానుభావులు, మా అభిమానులు కొంతమంది ఫోన్లు చేసి మీరు ఎవరు, మీ తెలుగు విశ్వవిద్యాలయంలో ఉద్యోగం ఎందుకు మానేశారు, మీ పక్కన కూర్చొని చంద్రశేఖర్ గారు ఎవరు, మీరు అసలు మీ కెపాసిటీ ఏంటి అని ఇట్లాంటివన్నీ మనకి చాలామంది పాపం మా అభిమానులు కొంచెం ఉంటారు కదా, ప్రేమ కలిగిన వాళ్ళు. ఆ ప్రేమ కలిగిన వాళ్ళు అడగటం జరుగుతోంది. ప్రత్యేకించి నిన్న మాత్రం నాకు ఒక 45 నిమిషాలు ఒక మాత ఫోన్ చేసింది. 2409 లాస్ట్ నెంబర్ చెప్పడం సభ్యత కాదు కాబట్టి చెప్పట్లేదమ్మా. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే స్వయంగా రండి, నేను మా ఆఫీసులోనే అవైలబుల్ ఉంటాను. కాబట్టి ఇక్కడ ఎవరిని ఏమీ చెయ్యట్లేదు. శాస్త్రం ఉన్నది శాస్త్రం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సంఖ్యాశాస్త్రం గురించి కూడా సేవ చేయాలనే ఉద్దేశంలో నెంబర్స్ 5గురికి తప్పనిసరిగా చెప్పాలని ప్రతివారం చెప్పడం జరుగుతోంది. దీని మూలకంగా నాకు వచ్చిన మెయిల్స్ ఎట్లా వస్తున్నాయి, మాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పేరు మార్చుకుంటే ఉద్యోగం వస్తుందా, ఇవన్నీ అభూత కల్పనలు. పేరు మార్చుకుంటే ఉద్యోగం రావటం ఇట్లాంటివన్నీ కాదు. అది ప్రాక్టికల్గా అవైలబిలిటీ ఉండాలి. కాబట్టి ఈ వారం నుంచి ఎవరైతే ప్రతి ఆదివారం నాడు సంస్థలోనే 5గురికి ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి మార్కెట్లో ఉన్న కన్సల్టేషన్ ఫీజు ఏదైతే ఉన్నదో దాంట్లో కేవలం 50% మాత్రమే ఈ కన్సల్టేషన్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుంచి నేమ్ కరెక్షన్ అనేది టీవీలో చెప్పడం జరగదు. ఇది మేము మంచికి పోతే చెడు ఎదురైనట్టు మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ కెపాసిటీ ఏంటి అని పాపం చంద్రశేఖర్ గారికి నాకు ఫోన్లు రావడం జరుగుతుంది. ఇది ఒక
ఒక సంస్థకి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంలో చేయడం జరుగుతుంది కాబట్టి సంస్థలోనే ప్రతి ఆదివారం నాడు ఒక 5గురికి మాత్రం చెప్పడం జరుగుతుంది. ముందరగా నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ 5గురికి మాత్రం తప్పనిసరిగా స్వయంగానే రండి. ఈ ఫోన్లో చెప్పడం, కరెక్షన్ చేయడం ఇవన్నీ కాదు. ఇది ఒక చిన్న మనవి, వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు. దయచేసి నమ్మకంతో రండి, మీ యొక్క సమస్యను తీర్చుకోండి, తప్పనిసరిగా సుపరిణామాలు కలుగుతాయి. చివరిగా కార్తీక మాసం పూజల గురించి మరొకసారి. కార్తీక మాసం రేపు అక్టోబర్ 26వ తేదీ నాడు